ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలను కప్పేసిన పొగమంచు. 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగినటువంటి చలి తీవ్రత, ఆ తర్వాత వర్షాలు మొదలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చలి తీవ్రత భారీగా పెరిగింది. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, ఆ తర్వాత ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో కనిష్ట స్థాయి నుంచి కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు అంటే దాదాపుగా 6 నుంచి 7 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెల్లవారుజామున దట్టమైన పొగమంచుతో కూడి. ఇక ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో రానున్నటువంటి 3 రోజుల తర్వాత తెలంగాణలో వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. గత 2 రోజులుగా రాయలసీమ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది. అయితే 2 రోజుల తరువాత చలి తీవ్రత తగ్గి వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో కూడా వర్షాలు కురనున్నాయి చలి తీవ్రత తగ్గి. అయితే 2 రోజుల పాటు అత్యధిక చలి తీవ్రత ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.